నమస్కారం. నా పేరు కొల్లకోట శివాజీ, ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ మా నాయకుడు. సవినయంగా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నాను. రంగా గారి గురించి నేను కొత్తగా చెప్పేది లేదు. ఈ ప్రాంత ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి, సీనియర్లకి ఆయన పేరు చిరపరిచితమే. నేటికి ఆయన వర్ధంతికి, జయంతులకి వేలాది మంది యువత కరువుందొక్కి జై రంగన్న, జోహార్ రంగన్న అని చెప్పి పల్లె పల్లెల, వాడవాడల అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి యువత కథం తొక్కుతారో అటువంటి మహానాయకుడు చనిపోయి 35 సంవత్సరాలను ఎప్పటికీ ప్రజలు తలుస్తా ఉన్నారు. కానీ పాలకులైన ఇప్పుడున్న తెలుగుదేశం కానీ, దిగిపోయిన వైకాపా కానీ ఎందుకని ఆయనకి సరైన సముచితమైన గౌరవం ఇవ్వట్లేదు. ఆయన చనిపోయిన ప్రాంతానికి ఒక ఎకరం స్థలం ఉండి ఒక స్మారక ఘాటు కట్టుకుంటామని అడిగానే అందరికి ఇస్తా ఉన్నారే, మా నాయకుడికి ఎందుకు మీరు ఇవ్వట్లేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన పేరుతోటి ఒక జిల్లా ఏర్పాటు చేయడం అని చెప్పి వారికి ఒక అస్తిత్వాన్ని, ఒక ఐడెంటిటీని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. ఫ్లైఓవర్కి అడిగాం, ఫ్లైఓవర్కి పెట్టలేదు. జిల్లాకి అడిగాం, జిల్లాకి పెట్టలేదు. ప్రభుత్వ పథకాలకి ఆయన పేరు పెట్టమన్నాం, పెట్టలేదు. మేమేమంటామంటే ఫైనల్గా, అయ్యా కాజా టు విజయవాడ పెదవుటిపల్లి పశ్చిమ బైపాస్కి 15 కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టిన అది పూర్తి వచ్చింది. కాజా నుంచి వెంకటపాలెము, కృష్ణానది, సూరంపల్లి, అటు ముస్తాబాద, పెదవుటిపల్లి వరకు దాదాపు 18,000 కోట్లతోటి బైపాస్ రెడీ అయింది. ఆ బైపాస్కి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఆయన అభిమానుల కోరిక, ఆకాంక్ష, సెంటిమెంటు. మేము దీనికోసం పార్లమెంట్లో 3 times ఎంపీ, మా రాజ్యసభ సభ్యుడు, విప్ మంత్రి హోదా కలిగిన నాయకుడు మాణిక్యం ఠాగూర్ గారు పార్లమెంట్లో ప్రత్యేక ప్రస్తావన ద్వారా వారితోటి మాట్లాడిస్తాం. గడ్కరీ గారికి, షర్మిలమ్మతోటి లేఖ రాపిస్తాం. మేమందరం కూడా రంగా గారి పేరు విజయవాడ పశ్చిమ బైపాస్ పెట్టాలని చెప్పి చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో ఉన్న యాక్టివ్గా ఉండే వారియర్స్ కానీ, రంగా గారి అభిమానులు కానీ, కాపు సంఘాలు కానీ ఈ న్యాయమైన మా డిమాండ్ని మీరు కూడా అందిపుచ్చుకొని రంగా గారికి పశ్చిమ బైపాస్కి రంగా గారి పేరు పెట్టాలని చెప్పి మా డిమాండ్తో మీరు కూడా చేయి కలపాలని చెప్పి సౌర్యంగా మనవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతా ఉన్నాను. అయ్యా డొక్కా సీతమ్మకే మధ్యాహ్న భోజన పథకం పెట్టారే, వెంగళంకయ్య గారికి మచిలీపట్నం మెడికల్ కాలేజీ పేరు పెట్టారే. రంగా గారు ఈ 2 ప్రాంతాలకి, విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రజలకే మంచి నాయకుడు, బంధం, అనుబంధం ఉన్న నాయకుడు. ఆ నాయకుడుకి చిరస్మరణీయంగా ఉండటం కోసం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే పశ్చిమ బైపాస్కు పేరు పెట్టాలని. మీ నాయకుడు మాత్రం అన్ని మీరు చేసుకుంటా ఉన్నారు. ఏమేమి చేసుకుంటున్నారు? భారతరత్న అడుగుతున్నారు, పార్లమెంట్లో కాంస్య విగ్రహం, 1000 రూపాయల కాయను, అన్నా క్యాంటీను, ఎన్టీఆర్ స్టేడియాలు, ఘాట్లు అన్నీ మీ నాయకుడికి ఇచ్చినప్పుడు వేరే సామాజిక వర్గ నాయకులు కూడా ఎంతో కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ సమాజానికి, వ్యక్తులకి మంచి చేశారు కదా, అవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. తక్షణమే ఈ కూటమి నాయకత్వం రంగా గారి ఎడ్ల సానుకూలమైన వైఖరిని వహించి చర్చించి విజయవాడ పశ్చిమ బైపాస్కి వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.